ముఖ్యమంత్రి వైఎస్ విదేశీ పర్యటనలో ఉండడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లతో జరిగిన ఈ సమావేశంలో సర్కారు పథకాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ఉపాధి హామీ, అటవీ హక్కుల చట్టం, అభయహస్తం, ఎస్సీ, బీసీ హాస్టళ్లు, బీసీల ఉపకార వేతనాలు, తాగునీటి సమస్యలు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి చర్చ జరిగింది. అభయహస్తం పథకం లబ్ధిదారులను గుర్తించి నవంబర్ 1 కల్లా పింఛన్లు అందేలా చూడాలని రమాకాంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. అటవీ హక్కుల చట్టం కింద విశాఖ జిల్లాలో భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బాలికలకు భారీ సంఖ్యలో ప్రవేశాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు 4-5 జిల్లాల్లో పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని ఆయన సంబంధిత కలెక్టర్లకు గుర్తు చేశారు. మున్సిపాలిటీల్లో సక్రమంగా తాగునీరు అందేలా ఉద్యోగులు పనిచేయాలని తెలిపారు. పైప్ లైన్లు మరమ్మతు చేసి కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని ఆదేశించారు. బోగస్ రేషన్ కార్డులు తొలగించాలని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పేదలందరికీ ఉపాధి కల్పించాలని, ముఖ్యంగా మహబూబ్ నగర్ వలస కూలీలకు చేతనైనంత సాయం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. Those labor were from Debarakadra Mandal of Mehboob Nagar district, which means there was migration of labor from Mehboob Nagar district to Adilabad district. When we tried to probe a little further into this, I came to know that these are all, there are some Muta Kuli leaders, Mestris, who take around people, give them some advance for either marriage or some ceremony in the house, and virtually hold them as hostages under something like a bonded labor. We are providing something like 80 rupees, which has now been increased to 100 rupees per day. బియ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాలా గోడౌన్లలో సూపర్ ఫైన్ రకం నిల్వలున్నాయని వాటిని వెంటనే మార్కెట్లోకి విడుదల చేయాలని ఆదేశించారు.